మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. మన ముఖంలో దేవతా గుర్తుల గురించి తెలియచేస్తాను. అలాగే ఇంకొక గుర్తు గురించి కూడా తెలియచేస్తాను. ఓకేనా? ఇప్పుడు మన ముఖంలో ఈ కళ్ళు తామర, మన కళ్ళు తామర, అర్థమైందా? తామర కళ్ళు లక్ష్మీదేవికి అంటాం కదా, తామర కళ్ళు లాగా ఉంటాయని, అలాగనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు వెంకటేశ్వర స్వామి నామం గురించి చెప్పాను కదా. ఓకే, మీకు అర్థం కావడానికి ఇలా మామూలుగా సెల్లో చూసుకుని వేస్తున్నాను. ఓకే, ఈ ముక్కు అనేది స్తంభం. అది అందరికీ తెలుసు, మన ముక్కు స్తంభం అని. ఓకే, స్తంభం అని తెలుసు. ఈ నామం త్రిశూలం వెంకట్రామూర్తికి ఉంటుంది అన్నమాట. ఓకే, అందుకే ఈ మన ముఖంలోని త్రిశూల ఆకారం. ఓకే, ముక్కు స్తంభం త్రిశూలం. ఓకే, అయిపోయి ఇప్పుడు చెవులు. ఓకే, ఈ చెవులు అనేది శంఖం. శంఖానికి ఇలా వాటర్ ఇందులో వేస్తాం కదా, ఈ చెంప అన్నమాట. చెంప నుంచి గెట్టం. ఓకే, ఈ గెట్టం చిగురు మన శంఖంకి చివరి ఆఖర వస్తుంది. ఓకే, ఇదనమాట. ఓకే, మన ముఖంలో ఇలా అనమాట. ఇంకా ఏవి మర్చిపోయినా, నోరు. ఈ నోరు అనేది భూమి. ఓకే, నోరు భూమి. ఈ నుదురు ఇక్కడ, ఇది వాటర్, సముద్రం అన్నమాట. ఈ పైన జుట్టు ఆకారం ఉంటుంది కదా, అది కొండ. ఓకే, అర్థమైంది మీకు ఇప్పుడు నేను చెప్పింది? ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తున్నారు? పూరి జగన్నాథ స్వామిలా కనిపిస్తున్నారు. అర్థమైందా? ఇంచుమించు కాదు, పూర్తిగా అర్థమైందా? ఇప్పుడు ఈ సింబలు పూరి జగన్నాథ్కి చూస్తే మన ముఖంలో ఉన్న ఈ గుర్తులు, దేవతా గుర్తులు అర్థమైపోద్ది. ఓకే, మీకు ఇది తెలియచేయాలని చెప్పాను. ఇంకొకటి చూపిస్తాను కదా గుర్తు, కేట్ మర్చిపోలేదు కదా. నాలిక, పళ్ళు అవన్నీ తర్వాత వీడియోలో చెప్తానులేండి. ఓకే, ప్రస్తుతానికి చూసారు కదా, అర్థమైపోయిందా? ఇప్పుడు నేను ఇంకో గుర్తు గురించి చెప్తాను. ఓకే, ఇప్పుడు ఓంకారం. ఇది మీకు ఇలా తెలియచేయడానికి ఇలా వేసానులేండి. ఓకేనా? ఇది శివుడు నటరాజు డ్యాన్స్ ఉంటుంది కదా, నటరాజు కాళ్ళు ఇలా పెట్టి నటరాజు అవతారంతో ఉంటారు కదా శివుడు.
అదనమాట. అయితే కిందన ఒక సింబల్ కూడా పెడతారనమాట. మనం పెట్టం, ఇలా వేసేస్తాం అంతే. ఇది మన వినాయకుడు ఆకారంలాగా ఉంటుందని, కానీ కింద ఇలాగా పెడతారు, ఎందుకంటే శివుడు ఆకారం. ఇప్పుడు ఈ పైనే వస్తుంది చంద్రుడు, ఇది నక్షత్రం. ఓకే, చుక్కలాగా వస్తుంది కదా, ఇది నక్షత్రం అన్నమాట. అర్థమైంది కదా. శివుడు జట ఇదనమాట. ఇది డ్యాన్స్ చేస్తారు కదా, ఇలా కాలు ఇలా పెట్టి ఇలాగా. ఇప్పుడు ఇది ఈ రెండు ఒకటి ఇలాగా చేతుల మీద చెయ్యి ఇలా వేసుకొని డ్యాన్స్, కాలు మీద కాలు ఇలా వేసుకొని డ్యాన్స్ చేస్తారు కదా, నటరాజు బొమ్మ తెలిసిపోతుంది కదా. అది శివుడు గుర్తుది, శివుడు డ్యాన్స్ గుర్తు ఓంకారం, శక్తి కదా ఓంకారం. నాట్యం చేసే ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది చెయ్యి మీద చెయ్యేసి ఒకటి ఉంటుంది కదా, ఇది స్వస్తిక్కు శివపార్వతులు రెండు, ఆమె పార్వతి చెయ్య, శివుడు చెయ్య. అర్థమైందా. అందుకే స్వస్తిక్ చాలా పవర్. చేతులు వాళ్ళిద్దరు చేతులు అన్నమాట. ఇవి ఇద్దరు కలిసి నాట్యం చేసినప్పుడు ఇదే ఆకారం. ఇది జుట్టు ఇలాగా ఇదవుతుంది అన్నమాట. పైన ఆయన చంద్రుడు ఉంటారు కదా, అది ఈ చుక్క అనేది నక్షత్రం సంబంధించింది. అర్థమైంది కదా స్వస్తిక్ గురించి. మళ్ళీ ఇది ఓంకారం గురించి. ఓంకారం శివుడి నాట్యం నటరాజుకి సంబంధించింది. ఓకే, చాలా పవర్ఫుల్ ఈ రెండు కూడా. ఓకే, ఏమి అర్థమైంది మీకు కామెంట్లో తెలియచేయండి. ఓకేనా. మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.